నాగర్ కర్నూలు జిల్లాలో కూడా బీఆర్ఎస్వి విద్యార్థి నేతలను పోలీసులు వేధింపులకు గురిచేశారు. ముందస్తు అరెస్టులతో ప్రశ్నించే గొంతులను నొక్కేలేదని యువకులకు విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని బీఆర్ఎస్వి ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుందని నాగర్ కర్నూలు బీఆర్ఎస్వి నాయకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బడ్జెట్లో యువత విద్యపై చూపిన నిర్లక్ష్యానికి నిరసనగా అసెంబ్లీ ముట్టడి హెచ్చరికలతో జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్వి నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. కల్వకుర్తి, అచ్చంపేటలో బీఆర్ఎస్వి నాయకులను ఉదయం 4 గంటలకే ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, నాగర్ కర్నూలులో బీఆర్ఎస్వి నేతలను ముందస్తుగా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు బీఆర్ఎస్వి నాయకులను ముందస్తు అరెస్టులు పోలీసులు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే బీఆర్ఎస్వి పక్షాన అంటే ఏదైతే అసెంబ్లీలో బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దానికి సంబంధించి యువతను, విద్యా వ్యవస్థనంతా కూడా నిర్లక్ష్యం చేసిన దాంతో పాటు ముఖ్యంగా యువత ఎవరైతే విద్యార్థులు చదువుకుంటున్నారో వాళ్లకు విద్య పట్ల కావచ్చు, స్కాలర్షిప్ పడుతుంది, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వీటిపైన కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు లేకపోవడం, వివక్ష చూపడమే అని చెప్పేసి కూడా వాళ్ళు అయితే రాష్ట్ర విద్యార్థి విభాగం అంటే బీఆర్ఎస్వి పిలుపునిచ్చిందో ఆ పిలుపు మేరకు నాగర్ కర్నూలు జిల్లాలో ముందస్తుగా అసెంబ్లీ ముట్టడి ఉంటుందని చెప్పేసి ముందస్తుగా తెలుసుకున్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈ బీఆర్ఎస్వి నాయకులు జిల్లాలో ఉన్నటువంటి కల్వకుర్తి కావచ్చు, అచ్చంపేట కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఉదయాన్నే 4 గంటలకే వాళ్ళ ఇండ్లకు వెళ్లి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో పాటుగా కల్వకుర్తిలో ముఖ్యంగా బీఆర్ఎస్వి నాయకులు దారమోని గణేష్, తర్వాత వట్టె కిషోర్, ఆయనతో పాటుగా రవి, రామకృష్ణ వీళ్ళందరినీ కూడా ముందస్తు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అచ్చంపేట తీసుకుంటే గిరిజన యువ నాయకుడు కొర్ర వంశీ నాయకును కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఉదయం తెల్లవారుజామునే 4 గంటలకే ఇంటికి వచ్చేసి పోలీసులు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడనే కూర్చోబెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ ప్రశ్నించే గొంతుకలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్వి విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తుందో వాళ్ళందరినీ కూడా ముందుగానే గుర్తించి వాళ్ళకు హెచ్చరికలు చేయడంతో పాటు అక్కడికి వెళ్లి అరెస్ట్ చేస్తే అంటే విద్యార్థుల పక్షాన మా పోరాటం ఆగదని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తే సహించేది లేదని చెప్పేసి విద్యార్థులకు కావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, తర్వాత ఇవన్నీ కూడా ప్రభుత్వం మొండి చేయి చూపడంతో పాటు వాళ్ళ పట్ల వివక్ష చూపుతుందని చెప్పేసి ఇది ప్రతిఘటిస్తారని చెప్పేసి ఈరోజు అసెంబ్లీ ముట్టడి ఉన్న నేపథ్యంలో అసెంబ్లీకి వెళ్లకుండా మమ్మల్ని అడ్డుకోవడం ఏంటని చెప్పేసి ఈ అడ్డుకోవడాలు ఇవన్నీ కూడా తాత్కాలికమైన అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కూడా మా పోరాటం ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్వి నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. విద్యాశాఖ మంత్రి లేకపోవడం, విద్యాశాఖ మంత్రి స్వయంగా ముఖ్యమంత్రి ఉండడం, మరి విద్యార్థుల సమస్యలు కనిపించట్లేదా అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ నాగర్ కర్నూలు జిల్లాలోని ఈ రోజు అచ్చంపేట కావచ్చు, ఇటు కల్వకుర్తిలో కావచ్చు విద్యార్థి నాయకులందరినీ కూడా ఉదయాన్నే పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి అక్కడనే కూర్చోబెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళు మళ్ళీ అక్కడికి హైదరాబాద్ వెళ్ళొద్దని చెప్పేసి వాళ్ళతోని రాతపూర్వకంగా రాయించుకొని సంతకాలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఏదేమైనప్పటికీ విద్యార్థి నాయకులు అయితే చెప్తున్నదంతా కూడా ఒకటే, విద్యార్థుల పక్షాన ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్వి పోరాటం చేస్తుందని చెప్పేసి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్వి బలోపేతంగా ఇంకా రాబోయే రోజుల్లో మున్ముందు పూర్తి స్థాయిలో విద్యార్థుల పక్షాన ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని అయితే హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. సింధురా. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.